వెల్నాక్స్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్నాక్స్ తన 4వ బ్రాంచ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సెంటర్ మంచి వైద్యం అందించేలా కృషి చేయాలన్నారు. గతంలో అన్ని రకాల వైద్య పరికరాలు విదేశాల నుండి దిగుమతి చేసుకునేవారమని తెలిపారు. ప్రస్తుతం అన్ని రకాల వైద్య పరికరాలకు సంబంధించిన పరిశ్రమలు మన దేశంలోనే ఏర్పాటు చేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వెల్నాక్స్ హాస్పిటల్ 4వ బ్రాంచ్ హైదరాబాద్లో ప్రారంభించుకుంటున్నాం. 2014లో 25 బెడ్స్తో ప్రారంభించినటువంటి ఈ యొక్క హాస్పిటల్ ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ముఖ్యంగా రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి పేషెంట్స్కు చాలా అద్భుతంగా ఈ హాస్పిటల్ ద్వారా గతంలో సేవలు అందించారు. మరి ప్రజలు ముఖ్యంగా పేషెంట్స్లో వస్తున్నటువంటి స్పందన చూసి మరింత పట్టుదలతో ఈరోజు 4వ బ్రాంచ్ 200 బెడ్స్తో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రకమైనటువంటి టెక్నాలజీ అది భారతదేశంలో ఉండదు, విదేశాలలో ఉంటుంది అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంది. కానీ ఈరోజు దేశంలో అన్ని రంగాలలో కూడా ఆధునికమైనటువంటి టెక్నాలజీతో భారతదేశం కూడా ముందుకెళ్తా ఉంది. అందులో వైద్య రంగంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో మెడికల్ ఎక్విప్మెంట్స్ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము మన దేశంలోనే ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రొడక్టివ్ లింకేజ్ని ఇన్సెంటివ్స్ ఇస్తూ PLI స్కీమ్ కూడా దీనికి ఇంప్లిమెంట్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మన దేశంలోనే ఎక్విప్మెంట్స్ తయారు చేసి మెడికల్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఆలోచన చేయాలి. దశల వారీగా ఈరోజు డిఫెన్స్లో మనం విజయవంతమయ్యాం, ఎలక్ట్రానిక్స్లో విజయవంతమయ్యాం, అనేక రంగాలలో కూడా మనమే ఇతర దేశాలకు దిగుమతి చేస్తూ తెలుసు. కరోనా వ్యాక్సిన్ కూడా మనము 150 దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి ఇదే పద్ధతిలో మరి అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీతో మన దేశంలో కూడా మరి మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా ఈ రకమైనటువంటి ముందుకు వస్తామని నేను ప్రత్యేకంగా మిగతా డాక్టర్స్ బృందాన్ని, స్వాతిని, అదేవిధంగా మిగతా సిద్ధార్థను, మా సందీప్ను అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. వెల్నాక్స్ హాస్పిటల్